నమ్మిక ఉంచి మంచిని చేయమని అంటున్నారు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించము అంటుంది. దేవుడి వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు నమ్మిక ఉంచి మనం మేలు చేసినట్లయితే మనకి సత్యమును అనుసరించి ఉండమని వాక్యం సెలవిస్తుంది. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? ఏం చేయలేరు. కానీ దేవుని సత్యమందు నిలిచి ఉండి యథార్థంగా నడుచుకోమని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కానీ మనం విశ్వసించాల్సింది ఆయన మీదే కాబట్టి, ఆయనే న్యాయం తీర్చేవాడు కాబట్టి, యెహోవా తన పరిశుద్ధాత్మలో పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆయన సింహాసనం ఆకాశం ఉన్నది. దేవుని సింహాసనం, దేవుడు కూర్చున్న చోటు ఆకాశము, దేవుని పాదపీఠము భూమి. కానీ దేవుడు కనులారా చూస్తున్నాడు, ప్రతి మానవుడిని పరిశీలిస్తున్నాడు. కను దృష్టి ఆయన వారిని పరిశీలించుచున్నవి, ఎవరు ఎలాంటి వారు అని. నీతిమంతులు పరిశీలించుచు దుష్టులను బలాత్కారమును ఆసక్తులు ఆయనకు అసహ్యులు. యెహోవా నీతిమంతులను పరిశీలిస్తాడు, కానీ దుష్టులు యెహోవాకి దేవుడికి బలాత్కార శక్తులు ఆయనకు అసహ్యులు అని సెలవిస్తుంది. మన దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్నిగంధకమును వడగాలియు వారికి పానీయ భాగమగును. నీతిమంతుడు యెహోవా ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసేవారు. మంచి పని చేసి మేలు చేసి ఇతరులకు సహాయం చేసి నిస్వార్థంతో నీ తోటి వారికి ఉపకారం చేసి పుణ్యానికి నువ్వు ఈరోజు తిరిగి పొందుకోవాల్సిన మేలుకు ప్రతిగా కీడును, కృతజ్ఞతకు ప్రతిగా నిందకు భరింపవలసి వచ్చినేమో. అయితే బైబిల్ గ్రంథమందు పౌలు గారు ఇదే పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం. అప్పుడు వర్షం కురిచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అద్దరికి చేర్చుకొనిరి. అందరూ చాలి కాచుకుంటూ ఉండగా నిస్వార్థపరుడైన కష్టజీవి అయిన పౌలు గారు అందరితో బాటు కూర్చొని చలి కాచుకొనక లేచి నిస్వార్థపరుడిగా ఇతరులు మరింత సేపు చలి కాచుకొనలాగున పుల్లలు ఏరి మోపు కట్టి మోసుకొని వచ్చి ఆ నిప్పులపై వేయగా ఒక సర్పము కాకకు ఆయనకు బయటికి వచ్చి అతని చేయి పట్టెను. గమనించాలి, పౌలు కష్టపడి పుల్లలు తెచ్చి నిప్పులపై వేస్తే ఖాళీగా కూర్చొని చలి కాచుకుంటున్న వారికి ఏమీ కాలేదు. కానీ